తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్ తప్పదా? టీఆర్ఎస్ ఎంపీలతో పాటు పార్టీలోకి వలస వచ్చిన నేతలకు కేసీఆర్ ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నారు? ఆ నలుగురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సహకరించారా? లేదంటే పార్టీ గెలుపునకు సరిగా పనిచేయలేదా? గులాబీ దళపతి ఎందుకు గుర్రుగా ఉన్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 88 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో గులాబీ దళపతి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత కేబినెట్ ను విస్తరించారు సీఎం కేసీఆర్. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాములు నాయక్, కోరుకంటి చందర్ టీఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ కు ఝలకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్ ఎంపీల్లో టెన్షన్ మొదలైంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇచ్చేది లేదంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించని వారిని ఉద్దేశించే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురు పార్లమెంటు సభ్యులు ఎవరన్న దానిపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలేనని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిలో పసునూరి దయాకర్ కడియం రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. మహబూబ్ నగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ జి వివేక్ కు టికెట్ ఇవ్వకూడదని మొదట అనుకున్నప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.